హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే వర్షం పడితే మా ఇల్లు కారుతుందని అందరికీ తెలిసిందే కదా. సో ఎట్లాగో అలా గడిపేసామన్నమాట. చిన్నప్పటి నుంచి అసలు ఎన్ని రాత్రులు గడిపేసామో నిద్ర లేకుండా వర్షం వస్తే. కానీ మా తమ్ముడు పెళ్లి తర్వాత కూడా వరుసగా నైట్ వర్షం కురుస్తూనే ఉంది. ఇంకా ఇల్లు మొత్తం ఇంకా ఎక్కువ పాడైపోయిందనమాట. అందుకని ఇంకా మేము ఇద్దరమే ఉన్నాం. నేను మా తమ్ముడు ఉన్నప్పుడు పెయింట్ కూడా కొట్టలేదు, అలాగే గడిచిపోయేది, ఎలాగోలా ఉండిపోయాం. కానీ మా తమ్ముడికి అయితే పెళ్ళయింది, ఇంకా కొత్త అమ్మాయి వచ్చింది కదా. సో తను కూడా అడ్జస్ట్ అవ్వాలి కదా, అనుకుంటుంది కదా. ఏంటి పడుకోవడానికి కూడా కష్టమైపోతుంది అనమాట. బెడ్ దగ్గర అంతా నీళ్ళు పడడం అట్లా జరుగుతుంది. సో ఇంకా ఇన్ని రోజుల తర్వాత మిద్ది మీద అయితే అందరూ చెప్పినట్లుగానే మిద్ది మీద నీళ్లు కారకుండా పెయింట్ షాపుకి వెళ్ళి అడిగామన్నమాట. సో వాళ్ళైతే ఒక పెయింట్ ఉంది అని చెప్పారు. పెయింట్ లాంటిది, వైట్ పెయింట్ అంట. సో అదైతే వేపిస్తే నీళ్లు కారదు. దాంతోపాటు మిద్ది మీద కూడా ఏమన్నా అసలు ఎండ తగిలినా సరే లోపల చాలా చల్లగా ఉంటుంది అని చెప్పారనమాట. ఎలాగైతే అలా అయింది అనేసి ఈరోజైతే అది వేపిద్దామనేసి మా తమ్ముడు, అలాగే ఇంటికి పెళ్ళికి పెయింట్ కొట్టడానికి వచ్చినారనమాట. సో అందులో ఒక ఆయన వచ్చారు. సో ఆయనని పిలుచుకొని ఇద్దరు వెళ్ళారనమాట టౌన్కి తీసుకొని రావడానికి. ఇంకా అంతలోనే ఇక్కడైతే నైట్ మొత్తం వర్షం పడింది చూడండి. ఇంకా ఎంత తేమ ఉందో మా మిద్ది మీద. సో మా తమ్ముడు ఏం చెప్పాడంటే, నేను వచ్చే లోపలంతా సర్దేయండి అక్క, మళ్ళీ కావాలంటే ఎండిపోయిన తర్వాత మధ్యాహ్నం అట్లా పెయింట్ కొట్టించేద్దాం, వర్షం కూడా ఈరోజు కూడా ఉందంటున్నారు, ఇక మళ్ళీ ఇల్లంతా పాడైపోతుంది అన్నాడు. సో అందుకనేసి ఇక్కడ ఉన్న సామాన్లన్నీ కూడా ఇంట్లో ఉండేవి ఒకప్పుడు అంతా ఇనుప సామాన్లు అనమాట. ఇవి పొలానికి ఎక్కువగా వాడే సామాన్లు కొన్ని ఉన్నాయి, కొన్ని తలుపులు అట్లా ఉన్నాయన్నమాట. సో ఇవంతా మిద్ది మీద వేసిన్నాం. ఒకసారి ఇల్లు సర్దేటప్పుడు చూపించాం కదా, పెయింట్ కొట్టిన తర్వాత ఎందుకు ఇవన్నీ ఇంట్లో గుజరికి వేసేద్దామనే ఉద్దేశంతో తర్వాత వేద్దామనేసి మిద్ది మీద అయితే వేసేసాం నేను మా పిన్ని ఆ రోజైతే. సో ఇక ఇవన్నీ ఎత్తేసి మొత్తం తోసేసి నీళ్ళు మొత్తం ఆరిపోయిన తర్వాతే పెయింట్ కొట్టాలంటే, తేమ ఉండకూడదంటే పెయింట్ కొట్టేటప్పుడు. అందుకని మొత్తం ఎత్తుతున్నా అనమాట. ఈ వస్తువుల్లో కొన్ని వస్తువులు మా తాతల కాలం నుండి ఉన్నాయన్నమాట. కొన్ని ఇనుప వస్తువులు పొలానికి వాడినవి. ఎందుకో అవి గుజురికి అట్లా వేయబుద్ధి కాలేదు, అట్లే ఉండిపోయాయి ఇంట్లో అయితే. సో ఇప్పుడైతే పైన పెట్టాం గుజురి, తర్వాత చూద్దాం, మా తమ్ముడు పెళ్ళి కదా అని మళ్ళీ సర్దేద్దాం అనేసి మిద్ది మీద అయితే వేసాం. కానీ ఇంకా వర్షం వచ్చి అట్లా చేస్తుందనేసి ఇంకా ఉండే వస్తువులన్నీ ఎత్తేస్తున్నాం అనమాట. చాలా పాత వస్తువులు ఉన్నాయి, ఇవన్నీ గుజురికి వేయాల్సినవే కొన్ని అయితే. సో ఇవన్నీ కొంచెం పైన పెట్టి తర్వాత పెయింట్ కొట్టిన తర్వాత కింద పెట్టుకుందాం అనేసి పైన అయితే పెడుతున్నాం. మళ్ళీ కింద పెట్టేసామనుకోండి, మళ్ళీ కింద నుంచి తేవాలనేసి అక్కడే గోడ మీదే పెట్టేస్తున్నా అనమాట. पूरे बगल बगल में उसका तक बेल दादा आणि हे टक कुठचा मला पाहिला लेते पण रा मोठे केली बाहेर मोठी मेलीची मुंडा दिखासा मग मुला मेली हां बारो गडा गडा मुला मेली बाई ते मुला मध्ये मारस कसा पत्ता बेल बगल में अंडा ओबु बेल दा ये पुरे तू पानी की ओबु बेल ना तो है पडिंदा ఇక ఈ తలుపు అయితే మా బాత్రూమ్ డోర్ అనమాట. ఈ డోర్ని మా నాన్నమ్మ ఉన్నప్పుడు నుంచి ఉంది, కానీ అది కొంచెం పోయిందనేసి అది తీసేసి వేరే డోర్ అయితే వేసాము ఒక 2 years బ్యాక్. అది కూడా ఇలాగే ఉంది అనమాట, మిద్ది మీదే ఉంది, ఇక్కడ ఇంకా పారేలేదు అండ్ గుజరీ కూడా వేయలేదు. సో ఇంకా నెక్స్ట్ ఏమైనా గుజరీ వాడొస్తే మొత్తం ఇవన్నీ వస్తువులు వేసేయాలి. ఇక ఇదైతే బెల్ట్ వచ్చి మేము చెరుకు తోట వేసినాం 2 years అట్లా. సో అప్పుడు బెల్లం చేసామన్నమాట, దానికోసమని తెచ్చిన బెల్ట్ అనమాట ఇది. ఈ బెల్ట్ కూడా ఇంకా పారేయలేదు. ఇవి కొనడానికి చాలా ఎక్కువ డబ్బులు అయింది. అండ్ ఎవరికైనా చెరుకు ఉండి ఎవరైనా వేస్తారు కదా, సో వాళ్ళకి ఇస్తే యూజ్ అవుతుంది, పారేస్తే ఏమొస్తుంది అనేసి అట్లే పెట్టుకున్నాం. ఇంకెవరు అడగలేదు, అట్లే ఉందన్నమాట.
ఇక ఈ టైల్స్ అయితే మా నాన్న వాళ్ళు వేసిందనమాట వాళ్ళ ఇంటికి. అవి కొన్ని మిగిలినాయి. దాదాపు ఈ 10, 15 సంవత్సరాలు అయిపోయినాయనమాట. ఇంకా ఇట్లే ఉన్నాయి మా ఇంటి దగ్గర. ఏమైనా పనికొస్తాయేమో అనేసి ఇంట్లో పెడుతున్నాం. తర్వాత మిద్ది మీద పెడుతున్నాం. మళ్ళీ కింద పెడుతున్నాం. ఏమైనా అవసరం వస్తే అట్లే ఉండిపోయినాయనమాట అవైతే. ఇక ఈ పైపులన్నీ మాకు పొలం ఉంది కదా, బోర్ ఉంది కాబట్టి ఎప్పుడైనా నీళ్ళు ఎక్కడైనా పైప్ పగిలిపోయినప్పుడు ఇవన్నీ తెచ్చినవి అనమాట. సో ఎన్ని పైపులు ఉంటాయో మా ఇంట్లో అయితే చిన్న చిన్నవి ఏమన్నా జైంట్లు అట్లా వేస్తాం కదా, మళ్ళీ మిగులుతాయి ఇట్లా మిద్ది మీద వేసేస్తాం అనమాట. అవి అట్లే ఉండిపోతాయి. ఇక ఉండే సామాన్లన్నీ పైన పెట్టేసామనమాట. ఇంకంత చెత్త ఉంది. చూడండి ఎండ ఎట్లా కాస్తుందంటే, నైట్ మొత్తం వర్షం పడింది. ఎండ చూడండి 9 అయింది అంటే టైము. ఎండ అయితే ఎక్కువ ఉంది. అందుకోసం అనేసి త్వరగా తోసేస్తే నీళ్ళంతా ఆరిపోతాయనే ఉద్దేశంతో మొత్తం సర్ది పెట్టేసామనమాట. ఉండే చెత్త కింద వేసాం. తర్వాత అగ్గి పెట్టేద్దామనేసి ఇక పైన నీళ్ళు అనమాట. దేవుని రూమ్ ఉంటుంది కింద అయితే. నీళ్ళు మొత్తం చూడండి ఇట్లా ఎప్పుడు నిలువ ఉంటాయి వర్షం పడిన తర్వాత. ఈ నీళ్లు పోవడానికి అటు సైడ్ తోస్తున్న సైడ్ అయితే పెట్టామన్నమాట ఒక రంధ్రము. అయినా సరే నీళ్లు పోవడం లేదు. అట్లే నిలిచి ఉంటాయి అన్నమాట. తోసే తప్ప పోవు. ఈ నీళ్ళు మొత్తం తోసేస్తే త్వరగా ఆరిపోతాయి అనేసి నీళ్ళైతే తోస్తున్నా. అండ్ వైర్ కూడా వెనకాల చూస్తున్నారు కదా, అదైతే మా మోటార్ వైర్ అనమాట. అక్కడక్కడ జాయింట్లు ఉంది. అండ్ వర్షం వచ్చినప్పుడు చాలా శాక్ కొడుతుంది. అది జాగ్రత్తగా ఉండాలి అనేసి ఇక పైన పిల్లలు కూడా ఉన్నారని అదైతే గోడ పక్క పెట్టేసాం కొంచెం. ఈ నీళ్ళు మొత్తం తోస్తున్నా. అండ్ మా ఇంటికి పెయింట్ కొట్టే ముందు వస్తువులని పెట్టాలనేసి అప్పుడు తోసిందే అనమాట. ఈ మిద్దె మళ్ళీ తోయలేదు. చుట్టూ చెట్లు ఉంటాయి అనమాట. చెత్త మొత్తం పడుతూ ఉంటుంది. అంటే ఆకులన్నీ రాలిపోయిన ఆకులన్నీ చుట్టూ పడుతూ ఉంటాయి. వేప చెట్టు ఇవి చింత చెట్టు అన్నీ పడుతూ ఉంటాయి. అండ్ ఇప్పుడు అన్ని ఆకులన్నీ రాలిపోయి ఇంక ఎగిరిస్తుంది కాబట్టి అంత చెత్త అయితే లేదు. సో ఫస్ట్ అయితే నీళ్ళు అన్నీ తోసేస్తే త్వరగా ఆరిపోతాయని తోస్తున్నా. మిద్దె అయితే అక్కడక్కడంతా శుభ్రంగా ఉంది. నీళ్ళు పడింది కాబట్టి కొంచెం బాగాలేదనమాట. అందుకే ముందే మా తమ్ముడు వాళ్ళు వచ్చే ముందు మొత్తం తోసేద్దామని తోస్తున్నా. పైన తోస్తున్న నీళ్ళన్నీ కింద వస్తున్నాయి అనమాట. ఈ పైప్ అయితే ముందు ఇట్లా ఉండేది కాదు. నేనే ఒక చిన్న పైప్ ఉంటే ఈ పక్క నీళ్ళు పడేలా చేశాను అనమాట. లేకపోతే ఇంటి ముందర పడేవి నీళ్ళు ఎప్పుడూ కూడా. ఇక అంతలో మా తమ్ముడు వాళ్ళు కూడా వచ్చేసారు. తోయక ముందే కొంచెం నీళ్ళు మొత్తం తోసి అంతలో వచ్చాడనమాట. సో ఈ చెత్త ఏం లేదు కాబట్టి ఇంకా వేరే చిబురుతో అయితే తోసేస్తున్నాను, నీళ్ళు తోసేస్తాను కాబట్టి. యాడ్ చూసిన ప్యాక్లు మొత్తం కాలిపోతుంది. అంతా రకాలు ఇక మిద్దె మొత్తం మంచిగా సర్దేసి మొత్తం బాగా తోసేసాను అనమాట. తేమ అయితే ఆరిన తర్వాత ఇంకా పెయింట్ అయితే కొడతారంట. సో చూడండి ఎంత బాగా తోసేసానో.
సో ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో వైట్ పెయింట్ కొట్టి ఎలా కొడతారు ఏంటి అని చూపిస్తా, తప్పకుండా చూడండి. అండ్ మీరు చాలామంది చెప్పారు, సో ఇంటికి పెయింట్ కొట్టేటప్పుడే చాలామంది సజెస్ట్ చేశారు, మిద్ది మీద కూడా వైట్ పెయింట్ లాంటిది అంటే కవర్ లాంటిది ఉంటే వేపించుకోండి, వర్షం పడినప్పుడు కారదనేసి. సో మీ అందరి ఆశీస్సుల వల్ల ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత మా ఇంటికి అయితే పెయింట్ వేయబోతున్నాం, మా ఇంటికి నీళ్ళు కారకుండా చూడబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అందరి అభిమానానికి, మీ అందరి బ్లెస్సింగ్స్కి.